గుడ్ మార్నింగ్. సో వెల్కమ్ టు ద డ్రాయింగ్ క్లాస్, ఇంజనీరింగ్ డ్రాయింగ్ క్లాస్. సో ఈ క్లాస్లో మీకు నేను డ్రాయింగ్ టూల్స్ ఇంట్రడక్షన్ చెప్తాను. సో ఇంట్రడక్షన్లో మనకి బేసిక్గా మనకి మెయిన్ డ్రాయింగ్ టూల్ ఈజ్ పెన్సిల్స్, డ్రాయింగ్ పెన్సిల్స్. సో ఈ డ్రాయింగ్ పెన్సిల్స్లో నేను మీకు ఆల్రెడీ చెప్పాను, మనం నార్మల్గా యూజ్ చేసే హెచ్బి పెన్సిల్, అలాగే ఈ డ్రాయింగ్ పర్పస్లో లైట్ లైన్స్ ఏమైనా డ్రా చేయాలనుకుంటే హెచ్ కన్నా 2H ఇంకా లైట్ లైన్ వస్తుంది. అలాగే హెచ్బి పెన్సిల్, మీరు నార్మల్గా వాడేది హెచ్బి పెన్సిల్. ఇంకా మీకు థిక్గా లైన్ రావాలనుకుంటే 2B లైను, 2B పెన్సిల్, 4B పెన్సిల్ ఇలా ఉంటాయి. సో మీరు అవి కూడా చూసుకోవచ్చు. దిస్ ఈజ్ ద ఎరేజర్. సో అలాగే మీకు షార్ప్నర్ కూడా మీతో పాటు ఉంచుకోవాలి. సో ఇది మనకి సెట్ స్క్వేర్ స్కేల్ నార్మల్గా మీరు లీనియర్ స్కేల్ చిన్నప్పటి నుంచి వాడుతున్న స్కేలు, సో అది ఉండాలి. దాంతోపాటు ఇవి సెట్ స్క్వేర్స్. మీరు ఆల్రెడీ చిన్నప్పుడు బాక్స్లో, మీ పెన్ బాక్స్లో, కాంపస్ బాక్స్లో ఉంటాయి కదా, ఇవి చిన్న సైజు ఉంటాయి, ఇవి పెద్ద సైజు సెట్ స్క్వేర్స్ అంటాము. సో దిస్ ఈజ్ ద ప్రో సర్కిల్. దీంతో ఏంటంటే మీరు డిఫరెంట్ సైజెస్ ఆఫ్ సర్కిల్స్ని ఈజీగా మీరు డ్రా చేస్తారు. యాక్చువల్గా మీరు అంతకుముందు సర్కిల్స్ ఎలా డ్రా చేస్తారు? కాంపాస్తో మీరు పెన్సిల్ పెట్టుకొని, ఒక పక్క పెన్సిల్ పెట్టుకొని మీరు కాంపాస్తో, ఈరోజు వీళ్ళు తీసుకొని రాలేదు అది, సో కాంపాస్తో మీరు డ్రా చేస్తారు కదా, దాని కాంపాస్ ఇక్కడ మీరు పెద్దది కొనుక్కోవాలి అది. సో ఎలా పట్టుకొని ఇలా డ్రా చేయడానికి, సో అది కాంపాస్ ఉండాలి. సో అన్నిటికన్నా ముఖ్యమైనది మనకి డ్రాయింగ్ క్లాస్లో, సో దిస్ ఈజ్ ద మినీ డ్రాఫ్టర్. ఈ మినీ డ్రాఫ్టర్ని మనం ఎలా యూజ్ చేయాలన్నది నేను మీకు చెప్తాను. సో ఇది కూడా మీరు కొనుక్కొని ఉంచుకోవాలి. దిస్ ఈజ్ ద మెయిన్ డ్రాయింగ్ టూల్ మనకి. సో తర్వాత మనకి కావాల్సింది డ్రాయింగ్ షీట్, A2 డ్రాయింగ్ షీట్. సో ఈ డ్రాయింగ్ షీట్లో యాక్చువల్గా మీరు బయట వెళ్ళి పర్చేజ్ చేసినప్పుడు సో ఇలా బిగ్ షీట్ ఇస్తారు. ఈ బిగ్ షీట్ని మీరు 2 ముక్కలు చేసుకోండి, ఎందుకంటే మరి ఎంత డ్రాయింగ్ బోర్డు మనకు దొరకదు కాబట్టి. సో చిన్న సైజు డ్రాయింగ్ బోర్డులు మన ఇంటి దగ్గర ప్లాన్ చేసుకోవడానికి ఆఫ్ చేసుకోండి. ఈ డ్రాయింగ్ షీట్ని ఇలా ఆఫ్ చేసుకుంటే సో మనకి ఇలాగా ఆఫ్ షీట్ వస్తుంది. ఈ ఆఫ్ షీట్ మీద మనం డ్రాయింగ్ షీట్ చేస్తాం. ఇది A2 సైజ్ షీట్ అంటాం. సో దిస్ ఈజ్ ద డ్రాయింగ్ షీట్ హోల్డర్. సో ఈ డ్రాయింగ్ షీట్ హోల్డర్లో మీరు క్లాస్కి వచ్చినప్పుడు కానీ ఇంటి దగ్గర, అంటే డ్రాయింగ్ షీట్స్ ఈజీ నలిగిపోతూ ఉంటాయి కాబట్టి, సో దీన్ని మీరు ఎలా ఫోల్డ్ చేసుకొని మీరు దానిలో మీరు ప్లేస్ చేసుకోవచ్చు, బాక్స్లో ప్లేస్ చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ ద టూల్స్. ఇప్పుడు మనం ఈ క్లాస్లో ఏం చేద్దామంటే, సో ఎలా ఇవి బిగించాలి. సో ఇంకోటి మర్చిపోయిన, దీస్ ఆర్ ద డ్రాయింగ్ క్లిప్స్. ఈ క్లిప్స్ని మనం రిజిడ్గా మనం బోర్డు మీద ఫిక్స్ చేయడానికి ఈ క్లిప్స్ వాడతాం. సో ఈ క్లిప్స్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు నేను ఈ డ్రాయింగ్ షీట్ని ఎలాగ బోర్డు మీద ఫిక్స్ చేయాలన్నది నేను చూపిస్తాను. సో ఇది ఒకటి పక్క పెట్టండి, ఇది తీసుకోండి. సో ఇవి కూడా పట్టు. సో నేను డ్రాయింగ్ షీట్ని ఫిట్ ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ డ్రాయింగ్ షీట్ని ఫిట్ చేయరు. డ్రాయింగ్ షీట్ని ఫిట్ చేయకుండా జస్ట్ ఎలా పెట్టేసి డ్రాయింగ్ డ్రా చేసేయడానికి చూస్తారు. అలా కాకుండా మనం డ్రాయింగ్ షీట్ని ఫిక్స్ చేయాలి. ఓకే. సో మినీ డ్రాఫ్టర్ జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. యాక్చువల్గా మినీ డ్రాఫ్టర్ మీకు సో ఎలా ఉంటుంది, మీరు నార్మల్గా చేసినప్పుడు మినీ డ్రాఫ్టర్ సో ఎలా ఉంటుంది. సో దీన్ని మీరు సో ఎలా ఉంటుంది, దీన్ని మీరు ఎలా లూజ్ చేసుకుంటే ఇది ఇలా వస్తుంది. సో ఇది అందాక పక్కన పెట్టండి. ముందు డ్రాయింగ్ బోర్డుకి సో క్లిప్స్తో మనం ఫిక్స్ చేసుకోవాలి కరెక్ట్గా, ఎగ్జాక్ట్గా. ఇప్పుడు డ్రాయింగ్ బోర్డ్ని షీట్ ఎలా ఫిక్స్ చేయడం కానీ ఇలా కాదు, ఎగ్జాక్ట్గా ఒక మూలకి. సో ఎలా చూడండి, ఎలా పెడుతున్నానో క్లిప్ ఎలా, చాలామంది ఎలా పెడుతూ ఉంటారు, ఎలా పెట్టకూడదు. సో ఎలా డిఫరెంట్లో ఎలా వచ్చిన తర్వాత సో ఎలా ఎగ్జాక్ట్గా పెట్టండి క్లిప్పు. సో నెంబర్ ఆఫ్ క్లిప్స్ తీసుకొని కావాలనుకుంటే ఇక్కడ ఒక క్లిప్ పెట్టండి. సో ఇక్కడ ఇది కరెక్ట్గా లేనట్టుంది. ఓకే, ఇక్కడ ఒక క్లిప్పు. సో డ్రాయింగ్ క్లిప్స్ ఎలా మనం అరేంజ్ చేసుకోవాలి. సో ఎందుకంటే ఇది కదలకూడదు, మనం డ్రాయింగ్ షీట్ డ్రా చేసినప్పుడు షీట్ కదలకుండా ఉండాలి. అట్ ద సేమ్ టైం మీరు డ్రాయింగ్ క్లాస్కి వచ్చేట ముందే సో మీ హ్యాండ్స్ క్లియర్గా వాష్ చేసి ఉండాలి, లేకపోతే మన చేతికున్న మరకలన్నీ కూడా ఈ షీట్ మీద పడతాయి. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే,
సో వెరీ ఇంపార్టెంట్ డ్రాయింగ్ క్లాస్కి ఇంపార్టెంట్ ఫిక్సేషన్ ఏంటంటే మినీ డ్రాఫ్టర్ ఫిక్సేషన్. సో మినీ డ్రాఫ్టర్ ఫిక్సేషన్లో ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడండి మినీ డ్రాఫ్టర్ని. సో మినీ డ్రాఫ్టర్లో మీరు చూస్తే ఒక పెన్సిల్ ఉంది. మినీ డ్రాఫ్టర్లో చూస్తే ఇక్కడ మీరు జాగ్రత్తగా చూడండి, ఇక్కడ స్కేల్ ఉంది మీకు. సో 0 ఇక్కడ చూడండి, యాంగిల్ ఇదంతా ఉంది. సో ఇక్కడ మీకు 0 ఉంది. ఓకే, 0 ఉంది, ఇక్కడ 0 ఉంది. 0, 10 degrees, 20 degrees, 30 degrees, 40 degrees. ఈ స్కేల్ మీదకి ఉంది, కిందకి ఉంది. ఓకే, ఇది మీదకి ఉంది, కిందకి ఉంది. పట్టుకొని తీసి ఇంకో మినీ డ్రాఫ్టర్ ఉందా మంచిది, ఇంకా క్లియర్గా కనబడేది. కొత్త మినీ డ్రాఫ్టర్ ఎవరి దగ్గర ఉందా, అది ఎలాగే దానిలో స్కేల్ కరెక్ట్గా తిరిగిపోతుంది. సో ఇది చూడండి, దీనిలో మనకి ఇంకా క్లియర్గా. సో ఇది ఓకే చూడండి దీనిలో. సో దీనిలో చూడండి, దీనిలో మీకు క్లియర్గా కనబడుతుంది. ఓకే, సో దీనిలో 0. సో కిందకి 10 degrees, 20 degrees, 30 degrees, 40 degrees, 50 degrees ఇలా వచ్చింది. అలాగే మీదకి ఉంది. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు ఇంకా క్లోజ్గా చూస్తే ఇక్కడ ఒక లైన్ కనిపిస్తుంది మీకు. ఇక్కడ ఒక లైన్ చూడు, ఈ లైన్ కనబడేటట్టు. ఓకే, ఇది చూసారు కదా ఈ లైన్. సో ఈ లైన్ నేను డార్క్ చేస్తాను. సో మినీ డ్రాఫ్టర్కి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక లైన్ ఉంది, అంటే ఇది సో ఇక్కడ ఒక లైన్ ఉంటుంది, ఇది పట్టుకుని. సో ఈ లైను పట్టుకురా, ఈ లైను ఈ 0 degrees ఈ రెండు మనం ఫిక్స్ చేయాలి. ఇప్పుడు సపోజ్ ఇది ఇలా ఉంది, ఈ లైన్ చూస్తే ఇంకా క్లోజ్ది, ఈ లైన్ చూస్తే ఇక్కడ దీనికి కోయిన్సైడ్ అయింది ఎక్కడో. సో మనం కరెక్ట్గా 0కి కోయిన్సైడ్ చేయాలి. ఓకేనా, ఈ లైన్ని మినీ డ్రాఫ్టర్ ఈ షీట్ మీద ఉన్న ఈ లైన్ని ఇక్కడ ఈ స్కేల్లో ఉన్న 0 degreesకి మనం కోయిన్సైడ్ చేసి ఫిక్స్ చేయాలి. సో ఎగ్జాక్ట్గా 0కి ఫిక్స్ చేయాలి, ఎగ్జాక్ట్గా 0కి ఫిక్స్ చేయాలి మనం. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే మీరు అది కుదురు పట్టుకో. సో ఏమాత్రం మనకి అటు ఇటు అయినా మనకి చాలా ఏమాత్రం. సో ఇలా కరెక్ట్గా పట్టుకొని మీరు ఫిక్స్ చేయండి 0కి. చూసారు కదా ఎగ్జాక్ట్గా వదిలిపోతుంది కదా. ఓకే, 0కి ఫిక్స్ చేశాను. చూడండి ఇక్కడ ఈ లైను 0తో ఎలా కోయిన్సైడ్ అయ్యింది. ఈ లైను ఇలాగ ఇక్కడ ఉన్న ఈ లైను సో 0కి కోయిన్సైడ్ అయ్యింది. ఓకే, సో మీకు ఇంకా క్లియర్గా నోట్స్ ఏదైనా చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మీకు మినీ డ్రాఫ్టర్ మీద ఎలా ఉంది కదా స్కేలు. సో ఇక్కడ 0 ఇలా ఉంటుంది, 0 ఇలా ఉంటుంది. సో ఈ 0ని స్కేల్ మీద ఉన్న ఇక్కడ డిగ్రీస్ కూడా ఎలా ఉన్నాయి కదా, దీని మీద ఇలా స్కేల్ ఉన్నది, ఇలాగ డిగ్రీస్ ఇక్కడ 0తో ఇలా ఈక్వల్ చేయాలి మనం. ఓకేనా, ఇంకా క్లియర్గా చూస్తే సో మినీ డ్రాఫ్టర్ స్కేల్ మీద సో ఇక్కడ 0 ఇక్కడ ఒక లైన్ ఉంటుంది. ఈ లైను ఇక్కడ స్కేల్ మీద ఉన్న సో 0 degreesతో మనం ఇక 0, 10, 20, 30 ఇలా ఉన్నాయి. అలాగే 0, 10, 20, 30 ఉన్నాయి. ఈ 0కి ఎగ్జాక్ట్గా మనం ఈక్వల్ చేయాలి, అక్కడ కరెక్ట్గా పెట్టి ఫిక్స్ చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఎప్పుడైతే ఇక్కడ మనం 0 ఫిక్స్ చేసామో సో ఇప్పుడు మినీ డ్రాఫ్టర్ ఇక్కడ బిగించడం మొదలు పెట్టాలి. ఓకేనా, లైట్గా టైట్గా బిగించాల్సిన పని లేదు, లైట్గా మీరు బిగించి ఇప్పుడు ఇక్కడ మీరు 0కి ఫిక్స్ చేశారు కదా, ఏదో ఒక బార్డర్కి తీసుకుంటండి. సో ఏదో ఒక బార్డర్ తీసుకొని వచ్చి చూసారు కదా ఇక్కడ చూడండి ఇలా క్రాస్గా ఉంది, ఇలా క్రాస్గా ఉంది. సో అలా కాకుండా దీన్ని అంటే ఇక్కడ లూజ్గా ఉన్నప్పుడే చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు టైట్గా బిగించేసి ఇక్కడ మీరు ఇటు అటు ఇలా అన్నారంటే స్కేల్ ఇరిగిపోతుంది. సో అందు గురించి ఇక్కడ మీరు లూజ్గా బిగించి అంటే మన ప్రీ ఫిక్సేషన్ అనమాట. సో ఇక్కడ మీరు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా స్ట్రైట్ చేసుకోవాలి. అంటే ఈ ఎడ్జ్ 90 degrees ఉంటుంది కదా, ఈ 90 degreesకి ఎగ్జాక్ట్గా ఈ స్కేల్ని మనం ఎలా చేసుకొని పర్ఫెక్ట్గా ఎలా పట్టుకొని ఇప్పుడు ఇది ప్యారలల్ అయ్యింది కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం ఫిక్స్ చేసేయాలి. సో
ఇనీషియల్గా 1-2 కొంత తేడా వస్తుంది. సో మీరు అందాక నార్మల్గా ఓకే ఎగ్జాక్ట్గా ఫిక్స్ అయ్యింది చూడండి. సో ఎగ్జాక్ట్గా ఫిక్స్ అయిందా లేదా అని మీకు అంచనా మీకు ఒకసారి ఏమవుతుందంటే, సపోజ్ ఇక్కడ నుంచి ఒక 2 mm లైన్ తీసుకోండి, ఇది సెట్ స్క్వేర్. సపోజ్ ఇంకా మీకు ఆ మూలని కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది సార్ అనుకుంటే ఒక 2 mm ఈ ఎడ్జ్ నుంచి ఒక లైన్ తీసుకుందాం. ఇక్కడ నుంచి ఒక 2 mm మీరు ఎక్కడ తీసుకున్నా పర్వాలేదు, లేకపోతే ఈ ఎడ్జ్లో తీసుకున్నా పర్వాలేదు. సపోజ్ 2 mm లైన్, ఇక్కడ ఒక 2 mm 20 సెంటీమీటర్ 2 mm కాదు. సో 2 cm. సో నేను ఎగ్జాక్ట్గా ఒక లైన్ డ్రా చేస్తున్నాను. సో ఇది డ్రా చేస్తాను కదా. ఇలా ఒక లైన్ డ్రా చేస్తాను. సో ఇది చూస్తే మీరు జాగ్రత్తగా చూసుకుంటే ఇది చూడండి ఇక్కడ ఓకే ఇది లైన్ అనుకుంటా. ఇది ఎగ్జాక్ట్గా 2 సెంటీమీటర్స్, ఇది ఎగ్జాక్ట్గా 2 సెంటీమీటర్స్. సో ఇలా వచ్చింది కాబట్టి ఇప్పుడు దీన్ని పట్టుకొని మనం ఫిక్స్ చేయాలంటే ఇందాక మనం చేసింది కొద్దిగా రాంగ్ ఉంది. సో ఇప్పుడు ఇది మళ్ళీ కొద్దిగా బిగించుకొని కొద్దిగా లూజ్ చేసుకొని దీనికి ఈక్వల్గా చేసుకోవాలి. అంటే మన డ్రాయింగ్ షీట్ మొత్తం ఒకే లెవెల్లో రావాలి అని అంటే సో ఏదో ఒక లైన్కి ఫిక్స్ చేసుకొని అక్కడ బిగించాము కొద్దిగా గట్టిగా. ఓకే ఓకే ఇప్పుడు చూడండి. సో ఇక్కడ మనకి 2 సెంటీమీటర్స్ వచ్చింది, ఇక్కడ చూసారు కదా ఎగ్జాక్ట్గా 2 సెంటీమీటర్స్ వస్తుంది. సో ఇలా ఇది మినీ డ్రాఫ్టర్ ఫిక్సేషన్. సో మినీ డ్రాఫ్టర్ ఫిక్సేషన్తో అడ్వాంటేజ్ ఏంటంటే, సపోజ్ మీరు ఈ డ్రాయింగ్ బార్డర్స్ ఎలా డ్రా చేస్తామంటే పైనుంచి 15 mm. సో ఇలా ఒక లైన్ మనం డ్రా చేస్తే ఎగ్జాక్ట్గా ఇక్కడ 15 వస్తుంది మనకి, ఇక్కడ 15 వస్తుంది. సో ఇలా మనం ఎగ్జాక్ట్గా మనం లైన్స్ డ్రా చేసుకోవచ్చు. సో ఇటు సైడ్ మీరు ఈ డ్రాయింగ్ చేసినప్పుడు ఇటు పక్క 20 పెట్టుకోండి. సో 20 పెట్టుకొని చూసారా ఇంకా ఎటువంటి మనం చూసుకోవాల్సిన పని లేదు. సో డైరెక్ట్గా వీ కెన్ డ్రా సో వితౌట్ అడ్జస్ట్మెంట్. చూసారా ఇక్కడ మీరు ఇలా కలిపేసుకొని ఇలా కలిపేసుకోవచ్చు. సో మినీ డ్రాఫ్టర్తో అదే స్కేల్తో మనం పెట్టాలంటే ప్రతిసారి కూడా ఈ అంచులంటే మనం మెజర్ చేసుకుంటూ వెళ్ళాలి. అదే మినీ డ్రాఫ్టర్తో అయితే మనకి ఇంకా ప్రాబ్లం లేదు, డైరెక్ట్గా స్ట్రైట్గా వీ కెన్ డ్రా ద స్ట్రైట్ లైన్స్. సో ఇది ఫిక్స్ చేసినప్పుడు ఎటువంటి కదలకుండా మీరు చేసుకుంటూ ఉండండి. సో కదలకుండా అందు గురించి 4-5 క్లిప్స్ వాడితే మనకు ఆ ప్రాబ్లం ఉండదు మనకి. సో ఎగ్జాక్ట్గా బార్డర్ చూడండి 1 minute మనకి బార్డర్. అదే మనం స్కేల్లో ఇంత స్ట్రైట్ లైన్స్ ఈ సెట్ స్క్వేర్స్ అవి పట్టుకొని డ్రా చేయడం అంటే చాలా కష్టమైన పని. సపోజ్ ఇక్కడ నుంచి 2 mm తీసుకొని ఇక్కడ నుంచి 2 mm తీసుకొని లైన్లు కలుపుకొని ఇలా వెళ్ళాలి. అదే చూడండి మినీ డ్రాఫ్టర్లో. సో ఈ మినీ డ్రాఫ్టర్తో మళ్ళీ ఇంకొక బార్డర్ నేను డ్రా చేస్తాను చూడండి ఎగ్జాక్ట్గా వెరీ సింపుల్గా ఇంకో 2 సెంటీమీటర్స్ ఇలా పెట్టుకొని నేను కొడతాను చూడండి. సో ఇంకో 2 సెంటీమీటర్స్ కిందకి పెట్టుకొని కొడుతున్నాను. సో ఎగ్జాక్ట్గా కొట్టేస్తున్నాను చూడండి. సో ఇటు పక్క నుంచి ఇంకో 2 సెంటీమీటర్స్లో సో ఎగ్జాక్ట్గా 2 సెంటీమీటర్స్ ఎలా పెట్టుకున్నాను. సో కిందకి సో ఎగ్జాక్ట్గా 2 సెంటీమీటర్స్ పట్టుకున్నాను. యాక్చువల్గా ఇది మీకు ఈ లైన్ ప్రాక్టీస్ గురించి నేను చేస్తున్నది. యాక్చువల్గా మీరు యూ నీడ్ నాట్ వరీ అబౌట్ దిస్. సో ఈ చివరికి 2 సెంటీమీటర్ల వరకు వెళ్ళాలి కాబట్టి జస్ట్ నేను ఇక్కడ 2 దగ్గర నేను ఆపేసి ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్ మీదకి వెళ్ళిపోతున్నాను. సో మీరు ఇది ఇప్పుడు మీరు కొలుసుకోవచ్చు ఎవరైనా కూడా చక్కగా ఈ పై నుంచి 2 సెంటీమీటర్ల కిందకు పెట్టి సో 15 నుంచి 13 వరకు నేను వెళ్ళిపోతున్నాను. సో 13 నుంచి చూడండి ఎగ్జాక్ట్గా ఇది కలిసిపోయింది, ఎగ్జాక్ట్గా దీనికి ఇది కలిసింది. చూసారా నేను ఇక్కడ 2 సెంటీమీటర్లు పెట్టి ఇలా కొట్టుకొని వచ్చి ఇదంతా తీసుకొని వస్తే ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్గా ఈ లైన్ కలిసిపోయింది.
సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ ద మినీ డ్రాఫ్టర్. అదే ఈ స్కేల్తో మనం ఆ బార్డర్ డ్రా చేయడానికి ఎంత టైం పడుతుంది, సో ఎంత టైం పడుతుంది. సో దిస్ ఈజ్ పాసిబుల్ విత్ ద పెర్ఫెక్ట్ ఫిక్సేషన్ ఆఫ్ మినీ డ్రాఫ్టర్. మీరు మినీ డ్రాఫ్టర్ని పెర్ఫెక్ట్గా ఫిక్స్ చేయకపోతే దిస్ ఈజ్ నాట్ పాసిబుల్. సో అందు గురించే మీరు మినీ డ్రాఫ్టర్ని ఫిక్స్ చేయడం నేను ముందు నుంచి చెప్పాను. మినీ డ్రాఫ్టర్ని ఎలా ఫిక్స్ చేయాలి, ముందు డ్రాయింగ్ షీట్ని ఎగ్జాక్ట్గా ఫిక్స్ చేసేయాలి. డ్రాయింగ్ షీట్ని ఎగ్జాక్ట్గా ఫిక్స్ చేయాలి. ఇంకో డ్రాయింగ్ షీట్ అక్కడ ఒకసారి చేద్దాం. ఇది ఎలా ఉంచేసి ఇంకో డ్రాయింగ్ షీట్ చూడండి. నేను మొదట్లో ఏం చేస్తున్నాను, సో క్లిప్స్తో షీట్ని అరేంజ్ చేస్తున్నాను. సో క్లిప్స్తో షీట్ని అరేంజ్ చేస్తున్నాను. సో ఈ క్లిప్స్ ఫిక్స్ చేస్తున్నాను. ఈ క్లిప్స్ ఫిక్స్ చేసిన తర్వాత సో క్లిప్స్తో ఫిక్స్ చేసి షీటు కదలకుండా మనం అరేంజ్ చేసుకోగలగాలి. సో ఇక్కడ మీకు డ్రాయింగ్ పిన్స్ అని కొన్ని ఉంటాయి. ఆ డ్రాయింగ్ పిన్ తీసుకొని ఇక్కడ గుచ్చుతాం. ఈ మూల ఒక మూల గుచ్చుతాం. సో ఇప్పుడు నేను ఏం చెప్పాను, సో ఇప్పుడు ఇదేం చేయాలి మినీ డ్రాఫ్టరు. సో మళ్ళీ నేను ఫిక్స్ చేస్తున్నాను. ఇక్కడ మీరు జాగ్రత్తగా చూస్తే ఇక్కడ లైన్ ఒకటి ఉంది. ఇక్కడ లైన్ మినీ డ్రాఫ్టర్ మీద ఒక ఇక్కడ ఒక లైన్ ఉంటుంది, స్ట్రైట్ లైన్ ఒకటి ఉంటుంది. ఈ రెడ్ స్కేల్ మీద ఒక స్ట్రైట్ లైన్ ఉంటుంది. దాన్ని మీరు ఎగ్జాక్ట్గా సో జీరోకి ఫిక్స్ చేస్తాం. ఇక్కడ ఈ స్కేల్ చూడండి, 0, 10 degrees, 20 degrees, 30 degrees, 40 degrees, అలాగే 0, 10 degrees, 20 degrees, 40 degrees ఉంది. దీన్ని ఎగ్జాక్ట్గా జీరోకి పెట్టి ఫిక్స్ చేస్తాం. సో వన్స్ జీరోకి పెట్టి ఫిక్స్ చేసిన తర్వాత సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, మినీ డ్రాఫ్టర్ని సో ఇక్కడ ముందు లైట్గా ఫిక్స్ చేస్తాం. గట్టిగా బిగించేయాల్సిన పని లేదు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఈ స్కేలు దీనికి కానీ మీకు కన్వీనియంట్గా ఉన్న స్కేలు, సో మీకు కన్వీనియంట్గా ఉన్న ఏరియాకి తీసుకొని వెళ్ళి సో ఇక్కడ జీరోకి ఫిక్స్ చేస్తాం కాబట్టి ఇది కదలకుండా మైనర్గా మనం ఫిక్స్ చేస్తున్నాం. చూసాను ఎగ్జాక్ట్గా ఈక్వల్గా ఉందనుకొని నేను చేస్తున్నాను. సో లేకపోయినా ఇప్పుడు కొద్దిగా ఎక్కువ ఫిక్స్ చేస్తాను. ఫిక్స్ చేసి ఒక లైన్ టెస్ట్ లైన్ ఒకటి కొడుతున్నాను. ఓకే, సో ఎగ్జాక్ట్గా సో 2 centimeters పెట్టి ఒక లైన్ డ్రా చేశాను. సో ఇక్కడ 2 వచ్చింది కాబట్టి ఇక్కడ 2 సో ఇక్కడ 2 వచ్చిందా లేదా అని నాకు చూసుకోవాలి. సో ఇక్కడ చిన్న తేడా ఉంది మనకి. సో అంటే మనకి చిన్న తేడా వస్తుంది కాబట్టి దీన్ని ఒక స్ట్రైట్ లైన్ దీంతో ఉపయోగించి నేను చేస్తున్నాను. సో ఇది ఇక్కడ 2 ఉంది, ఇక్కడ ఉంది కాబట్టి దీంతో ఒక స్ట్రైట్ లైన్ నేను ఇలా కొడతాను. ఇప్పుడు దీనికి పర్మనెంట్ ఫిక్సింగ్ చేస్తాం. ఇప్పుడు మినీ డ్రాఫ్టర్ని దీనికి పర్మనెంట్ ఫిక్సింగ్ చేసేస్తాం. పర్మనెంట్ ఫిక్సింగ్ మీన్స్ ఈ షీట్ వరకు. సో ఇప్పుడు ఎగ్జాక్ట్ లైన్ వచ్చింది కదా, ఇది చూసారు ఇందాకడికి ఇప్పటికి చిన్న తేడా ఉంది కదా. సో ఇది మళ్ళీ చిన్న లైట్ తీసుకొని సో ఇప్పుడు ఇది ఎగ్జాక్ట్గా ఈ లైన్కి మనం ఫిక్స్ చేసుకుంటాం. సో ఎగ్జాక్ట్గా దీనికి ఫిక్స్ చేసుకొని సో ఇప్పుడు ఇక్కడ పర్మనెంట్గా సో పర్మనెంట్ మీన్స్ సో ఫుల్ ఫిక్సింగ్ చేస్తున్నాం, గట్టిగా బిగిస్తాం. ఇది బిగించినప్పుడు ఇరిసేసేలాగా గట్టిగా ఇది మొత్తం పగిలిపోయేలాగా బిగించేవద్దు, కొద్దిగా జాగ్రత్తగా కదలకుండా ఫిక్స్ చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు మనం ఓకే లైన్స్ ఇప్పుడు చూడండి ఎగ్జాక్ట్గా 2 వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ చూడండి. సో ఎగ్జాక్ట్గా 2 మీకు 2 లైన్స్ వస్తాయి. సపోజ్ ఇక్కడ కూడా 2 centimeters సో ఇలా స్ట్రైట్ లైన్ డైరెక్ట్గా యూ కెన్ డ్రా ద స్ట్రైట్ లైన్స్. ఆన్లైన్. సో యూ కెన్ డ్రా ద స్ట్రైట్ లైన్స్. ఓకే, చిన్న మైనర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అవి మీరు ఎందుకంటే మనం ఎంత అనుకున్న షీట్స్ కూడా ఒక్కొక్కసారి ఎగ్జాక్ట్గా ఉండవు. సో ఆ ప్రాబ్లమ్స్ మీరు అందాక ఇనీషియల్ స్టేజ్లో ఉన్నారు కాబట్టి యూ నీడ్ నాట్ వరీ అబౌట్ ద. సో ప్రతిదీ సార్ మీరు అన్నారు అంటే ఎగ్జాక్ట్గా రావాలి మనకి. సో వచ్చేస్తాయి. కాకపోతే ఏమైనా మీకు ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ప్రస్తుతం వరకు అయితే సో మీరు ఎవ్రీ ఎడ్జ్ మీరు 2 తీసుకోండి. ఇక్కడ క్లిప్ తీస్తాను నేను. సో
దిస్ ఈజ్ ద బార్డర్. ప్రతి ఒక్కరు కూడా ఈ క్లాస్ చూసి ప్రతి ఒక్కరు కూడా మీరు బార్డర్స్ ఫిక్స్ చేసుకోండి. డ్రాయింగ్ షీట్కి క్లిప్పులు మారాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లోని సో షీట్ కదిలిపోకూడదు, గుర్తుపెట్టుకోండి. దీంతో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఎలా అయినా మీరు చక్కగా డ్రా చేసేసుకోవచ్చు. సో ఇప్పుడు చూసారు కదా, ఇది ఇలాగ పట్టుకున్నాం, ఎలా వెళ్ళిపోయాం. సో దిస్ ఈజ్ ద బార్డర్. సో మీ డ్రాయింగ్ షీట్ తాలూకా బార్డర్ రెడీ అయిపోయింది. సో ఇది మనకి డ్రాయింగ్ షీట్ ఫిక్సేషన్. సో ఇప్పుడు మనం డ్రాయింగ్ ఏది వేసినా సో ఒక బేస్ లైన్ ఒకటి తీసుకుంటాం. బేస్ లైన్ ఇక్కడ హెచ్బి పెన్సిల్, ఇది బేస్ లైన్. ఇది ఏదో ఒక పాయింట్ దగ్గర నుంచి ఇప్పుడు మినీ డ్రాఫ్టర్ యూసేజ్ నేను చెప్తున్నాను. సో మినీ డ్రాఫ్టర్ యూసేజ్ ఏంటంటే, సో మినీ డ్రాఫ్టర్ యూసేజ్ సపోజ్ ఇది బేస్ లైన్ అనుకుందాం. ఇది మీకు తెలుసు కదా, ఇది 90 డిగ్రీస్. ఓకే. సో ఇది ఒక లైను, ఇది ఎక్స్, ఇది వై అనుకుందాం. సో వాట్ అబౌట్ 30 డిగ్రీస్? జస్ట్ మీకు ఇందాక మనకి ఎప్పుడు కూడా దీని మీద ఈ రెడ్ స్కేల్ మీద ఒక గీత ఉంటుంది, మెటల్ కటింగే ఉంటుంది. సో ఈ కటింగ్కి ఇప్పుడు సపోజ్ నాకు కావాల్సింది ఇలా 30 డిగ్రీస్ కావాలి. సో అంటే ఏం చేయాలి, నేను ఈ స్కేల్ని కింద నుంచి చూడండి, ఇలా చూడండి 30 డిగ్రీస్ ఇలా పెట్టాను. అంటే 30 డిగ్రీస్ లైన్కి దీన్ని ఎగ్జాక్ట్గా ఈ మెటల్ లైన్ని ఈ 30 డిగ్రీ స్కేల్ లైన్కి ఎగ్జాక్ట్గా నేను చేశాను. చూడండి, సో సింపుల్గా. సో దిస్ ఈజ్ ద 30 డిగ్రీస్. సో ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఇది 30 డిగ్రీస్ అయినప్పుడు మరి ఇదేంటి, ఇది ఎంత వెళ్తుంది? సో ఇదొక లైన్ వస్తుంది. సో దీనికి ఇది 30 డిగ్రీస్ అప్పుడు. ఎందుకంటే ఈ లైన్కి ఇది 30 డిగ్రీస్ ఇక్కడ చేస్తున్నప్పుడు ఈ స్కేలు ఈ లైన్కి 30 డిగ్రీస్ చేస్తుంది, ఇప్పుడు ఇది 60 డిగ్రీస్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి. సో ఇది ఒకటి మీరు ఎగ్జాక్ట్గా గుర్తుపెట్టుకోవాలి. యూ క్యాన్ చెక్ ఆల్సో. సో అనదర్ సెట్ స్క్వేర్, ప్రొట్రాక్టర్తో ఉన్న సెట్ స్క్వేర్. సో ఇప్పుడు మీరు యూ క్యాన్ చెక్ ద యాంగిల్ ఆల్సో. సో యూ క్యాన్ చెక్ ద యాంగిల్. సో ఇక్కడ మీరు ఆల్రెడీ చిన్నప్పటి నుంచి కూడా దీంతో మీకు ఉన్న చూసారు కదా, ఎగ్జాక్ట్గా 30 డిగ్రీస్కి ఈ లైన్ వచ్చింది చూసారా. సో ఎగ్జాక్ట్గా 30 డిగ్రీస్కి వచ్చింది చూసారు ఈ లైన్. సో ఇది ఎగ్జాక్ట్గా చూడండి, ఇటు పక్క నుంచి చూడండి, ఇది 60 డిగ్రీస్ అని పెట్టాను కదా. సో నేను ఎటువంటి ఇబ్బంది లేకుండా 60 డిగ్రీస్ ఐ కెన్ ప్లేస్. సో ఎగ్జాక్ట్గా 60 డిగ్రీస్ వచ్చింది చూడండి. సో చిన్న డిగ్రీస్ అంటే మీకు ప్రాక్టీస్లో ఆటోమేటిక్గా అదంతా వస్తుంది. సో ఇప్పుడు ప్రస్తుతానికి మీరు ఏంటంటే డ్రాయింగ్ బోర్డ్ ఫిక్సేషన్ మాత్రం ఒకటి చేయండి. డ్రాయింగ్ బోర్డ్ ఫిక్సేషన్ చేసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మీరు ఏం చేస్తారంటే బార్డర్స్ ఫిక్స్ చేయండి. సో బార్డర్స్ ఫిక్స్ చేసినప్పుడు మీరు చెక్ చేయండి మీరు యాక్యురసీ ఎలా ఉందంటే, సపోజ్ ఇది 2 సెంటీమీటర్స్. సో ఇది 2 సెంటీమీటర్స్. సో ఇది 2 సెంటీమీటర్స్. సో ఇది 2 సెంటీమీటర్స్. చిన్నది అటు ఇటు అయినా ప్రస్తుతానికి ప్రాక్టీస్లో, ఎందుకంటే ఓకే 2 సెంటీమీటర్స్. సో దిస్ ఈజ్ 2 సెంటీమీటర్స్. సో ఈ ప్రస్తుతానికి చిన్నది అటు ఇటు ఉన్నా కానీ మీరు చూసుకోవద్దు. సో మీరు మామూలుగా చేసుకొని వెళ్ళండి. మొత్తం అంతా కూడా 2 సెంటీమీటర్స్ వచ్చిందా. సో ఏమాత్రం తేడా ఉందంటే అది మీరు ఇక్కడ ఫిక్సేషన్. మళ్ళీ మీరు అప్పుడప్పుడు డ్రాయింగ్ డ్రా చేసేటప్పుడు ఇంకా ఇంపార్టెంట్, మళ్ళీ ఇది 0కి తీసుకొని రావాలి. ఎందుకంటే ఒక్కోసారి మనం ఎంత ఫిక్స్ చేసినా ఇక్కడ కదిలిపోతుంది. సో ఈ లైన్ ఇందాక మనం బేస్ లైన్ చూసాము కదా, సో అది కదిలిందా లేదా అన్నది మనం చూసుకోవాలి. సో ఇది చూసారా, ఆల్రెడీ చిన్నది కదిలింది, అందువల్ల తేడా వస్తుంది. సో తేడా వస్తుంది, 0కి మనం ఈక్వల్ చేయలేదా నేను. సో 0కి ఈక్వల్ తీసుకొని రావాలి. సో 0కి ఈక్వల్ తీసుకొని వచ్చి సో చిన్నది కదిలింది కాబట్టి మనకి డ్రాయింగ్ మొత్తం తేడా వస్తుంటుంది. సో అప్పుడప్పుడు మనం దీన్ని మళ్ళీ మనం కరెక్ట్ చేసుకుంటూ ఉండాలి. సో మనకేంటంటే ఈ ఎర్రర్స్ మనం ఎంత చేసినా ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. సో అందుగురించి మీరు మధ్యలో ఒక్కసారి ఫిక్స్ చూసుకొని అప్పటి వరకు ఏమైనా స్ట్రైట్ లైన్స్ ఉంటే మళ్ళీ మళ్ళీ ఫిక్స్ చేసుకోవాలి. అందుగురించి కొద్దిగా గట్టిగా బిగించాల్సి ఉంటుంది ఇది. ఓకే. సో ఇప్పుడు చూడండి. ఓకే. సో ఇప్పుడు నుంచి మళ్ళీ మీకు స్ట్రైట్ లైన్స్, ఎందుకంటే ఇక్కడ నేను ఎలా ఐడెంటిఫై చేశానంటే ఇక్కడ స్ట్రైట్ లైన్ ఉన్నదంతా సరిపోయింది, ఇక్కడ మనకి స్ట్రైట్ లైన్ రాలేదు. సో ఎందుకు ఆ తేడా వచ్చింది అన్నది నేను ఐడెంటిఫై చేసి మీకు చెప్తున్నాను.
సో ఇప్పుడు చూడండి ఇది 2 సెంటీమీటర్స్ సరిపోయింది ఇందాక. సో ఓకేనా. సో మీరు ఈ ఫస్ట్ క్లాస్కి సంబంధించి మీరు ఒక డ్రాయింగ్ బోర్డ్ ఇంటి దగ్గర పెద్ద ఫ్లాంక్ ఒకటి తీసుకోండి. సో ఈ ఫ్లాంక్ తీసుకొని ఈ డ్రాయింగ్ అంటే మీ A0 షీట్కి సరిపోయిన ఒక A1 షీట్కి సరిపోయిన ఫ్లాంక్ ఒకటి తీసుకొని దానికి సంబంధించి ఆ షీట్ తాలూకా డైమెన్షన్స్ అవి నేను టెక్స్ట్ బుక్ పెట్టాను కదా, సో దానిలో ఉంటాయి. ఆ డైమెన్షన్స్ ప్రకారం ఒక డ్రాయింగ్ షీట్ తీసుకొని ఈ మినీ డ్రాఫ్ట్ ఫిక్స్ చేయాలంటే మినిమము ఈ బోర్డు థిక్నెస్ చూడండి, ఇక్కడ ఇలా చూపించి ఈ బోర్డు థిక్నెస్ ఇలా ఉండాలి. బోర్డు ఇంత థిక్నెస్ ఉంటేనే కానీ ఇక్కడ మినీ డ్రాఫ్ట్ ఫిక్స్ చేయడం అవ్వదు. సో పలచగా ఉన్న సపోజ్ ఇక్కడ ఒక షీట్ ఉంది, పలచగా ఉంది. సో ఈ అదర్ షీట్ మీకు గమనించారా, మీరు ఇలాంటి బోర్డు కొనేసుకుంటే దీనికి మినీ డ్రాఫ్ట్ బిగించడం చాలా కష్టం. సో అలాగని అందు గురించి మీరు అవకాశం ఉంటే ఈ టైప్ ఆఫ్ షీట్ మీరు ఏం చేస్తారంటే ప్లైవుడ్ షీటు కానీ ప్లైవుడ్ షీట్కి ఒక సన్మైక్ లేకపోతే మీరు కార్డ్బోర్డ్ షీట్ థిక్గా ఉన్న కార్డ్బోర్డ్ షీట్, సో థిక్గా ఉన్న కార్డ్బోర్డ్ షీట్ చూపించి అక్కడ ఉంది చెప్పరా థిక్గా ఉన్న దిస్ ఇస్ ద కార్డ్బోర్డ్ షీట్ మీకు అవైలబుల్ అవుతాం. సో ఇలాంటి షీట్ కానీ మీరు కొనుక్కుంటే ఇది క్లియర్గా ఉంటుంది కాబట్టి సో యూ క్యాన్ అరేంజ్ యువర్ డ్రాయింగ్ షీట్ అట్ యువర్ హోమ్ ఆల్సో. ఎందుకంటే మీకు డ్రాయింగ్ షీట్స్ డ్రాయింగ్ క్లాసెస్ చెప్తున్నప్పుడు సో కొన్ని షీట్స్ మీరు ఇంటి దగ్గర డ్రా చేసుకొని రావాలి. సో మీరు ఒక మంచి డ్రాయింగ్ బోర్డు మహా అయితే డ్రాయింగ్ బోర్డు అంతా కలిపి మీకు 300-400 అవుతుందేమో. సో ఒక కార్డ్బోర్డ్ షీట్ తీసుకోండి, లేకపోతే 500-600 అవుతుంది. సో కార్డ్బోర్డ్ ఆర్ ప్లైవుడ్ షీట్ కానీ ఒకటి తీసుకొని, సో ఒక్కొక్కసారి ఏంటంటే ప్లైవుడ్ షీట్ అది ప్రాబ్లం ఏమైపోతుందంటే కిందన రఫ్గా ఉంటుంది. సో రఫ్గా ఉండడానికి మీరు కావాలనుకుంటే ఒక రఫ్ షీటు, ఇదో షీట్, ఈ షీట్ని మీరు యూ క్యాన్ యూజ్ దిస్ యాజ్ ఏ సో ఒకదాని మీద ఒక షీట్ పెట్టుకొని కొద్దిగా మెత్తగా రావడానికి సో మీరు అలా పెట్టుకోవచ్చు. ఓకేనా. నేను నెక్స్ట్ క్లాస్లో మీకు సో ఈ షీట్ ఫిక్స్ చేయడం అన్నది మీరు ప్రతి ఒక్కరు కూడా నేర్చుకోవాలి. నెక్స్ట్ క్లాస్లో నేను డిఫరెంట్ లైన్స్ ఎలా ఉంటాయి, సో సపోజ్ లైన్స్, సో థిక్ లైన్స్ అంటే ఏంటి, థిన్ లైన్స్ అంటే ఏంటి, సో సపోజ్ కొన్ని లైన్స్ మనం ఎలా డ్రా చేస్తాం, కొన్ని లైన్స్ ఇలాగొచ్చి ఏంటి లైన్స్, సో అంటే డ్రాయింగ్ స్టాండర్డ్స్. సో కొన్ని లైన్స్ ఎలా ఉన్నాయి, కొన్ని లైన్స్ ఎలా ఉన్నాయి, సో ఎందుకు ఈ లైన్స్ డిఫరెంట్ లైన్స్ ఏంటి, ఏ టైప్ ఆఫ్ లైన్స్ వాడతారు ఇంజనీరింగ్ డ్రాయింగ్స్లో, అలాగే సెంటర్ లైన్స్ ఎలా డ్రా చేయాలి, హిడెన్ లైన్స్ ఎలా డ్రా చేయాలి అన్నది నేను నెక్స్ట్ క్లాస్లో. సో మీరు గుర్తుపెట్టుకోండి, ప్రతిరోజు మీకు ఆఫ్లైన్ క్లాసు ఆన్లైన్ క్లాసు. మరి డ్రాయింగ్ ఎప్పుడు ఆఫ్లైన్ క్లాసే ప్రిఫరబుల్ బికాస్ ఆఫ్ ద కోవిడ్ రీజన్స్. సో ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ త్రూ ఆన్లైన్ మోడ్. సో try to attend offline classes. Okay, thank you.